పుల్వామా ఉగ్రదాడి ఘటనపై దర్యాప్తు వేగవంతంగా సాగుతోంది. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జీ, జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు చెందిన ఉగ్రవాద వ్యతిరేక కమాండో దళ నిపుణులు ఘటనా స్థలికి పయనమయ్యారు. వీరు జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి దర్యాప్తులో పాల్గొంటారు. ఐజీ ర్యాంక్ అధికారి ఎన్ఐఏ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. ఫోరెన్సిక్ పరికరాల నిపుణులతో ఘటనా స్థలికి వెళ్లనున్న ఎన్ఐఏ బృందం ఆధారాలు సేకరించనుంది. జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఎన్ఐఏ బృందానికి సహకరించనున్నారు. Of attacks from this particular spot, I can tell you that CRPF జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో నిన్న జరిగిన ముష్కర దాడిలో ప్రాణాలు కోల్పోయిన సిఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. నిన్నటి వరకు తమతో సరదాగా గడిపి విధుల్లో చేరేందుకు వెళ్లిన వెంటనే ఉగ్రవాదులు జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయారన్న వార్త వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఉత్తరప్రదేశ్లోని మిల్కోపూర్లో రమేష్ యాదవ్, ఉన్నావోలో అజిత్ కుమార్, భాగల్పూర్ రతన్ కుమార్, ధోల్పూర్ భాగీరథి సింగ్ల కుటుంబాలు రోదనలు స్థానికులను కలచివేశాయి. విధుల్లో చేరేందుకు వెళ్తున్న 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు నిన్న జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో అమరులయ్యారు. इसके सहारे हम जिएंगे सर। एक ही कमाने वाला सदस्य बेटा, होनहार बेटा वही था सर। करी है हरकत हमारा बेटा हमारे दिल को टुकड़ा छीनो है। पाकिस्तान को जवाब उसका खत्म कर देना चाहिए सर। इस बेटा को भी हम युद्ध में लड़ने के लिए भेज देंगे, इसको भी भारत माता की कोर्ट में देने के लिए हम तैयार हैं, लेकिन पाकिस्तान को इतना धूल चटाना है कि 7 जन्म में एक बकरी का बच्चा तक पाकिस्तान में, एक बकरी का बच्चा तक पाकिस्तान में जिंदा नहीं रहना चाहिए। हमको भी कहिएगा कूदने के लिए उस आग में, तो हम भारत लेकर के हेलीकॉप्टर से कूदेंगे पाकिस्तान में, इस स्थिति में भी, लेकिन उसका खात्मा कर देना चाहिए सर। जीना है तो मरना सीखो, कदम कदम पे लड़ना सीखो सर। एक बेटा को भारत माता के देश आजादी के चलते, भारत पाकिस्तान को धूल चटाने के चलते न्यौछावर कर दिए सर। अब పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో మోదీ, అమిత్ షాలతో సహా భారతీయ జనతా పార్టీ నేతలంతా నేడు తమ రాజకీయ కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ జరిపిన ఆత్మాహుతి దాడిలో చనిపోయిన 39 మంది జవాన్లకు సంతాపం ప్రకటిస్తూ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని మోదీ, అమిత్ షాతో సహా పార్టీలోని ప్రముఖ నేతలంతా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నిర్ణయంతో ప్రధాని మోదీ నేటి మధ్యప్రదేశ్లోని ఇటార్సీ, రేపటి ధర్ పర్యటన రద్దయ్యాయి. కాగా ఆయన మహారాష్ట్ర పర్యటన యథావిధిగా కొనసాగనుంది. జమ్మూ కాశ్మీర్ పుల్వామాలో ఉగ్రదాడికి నిరసనగా నేడు జమ్మూలో బంద్ జరుగుతోంది. జమ్మూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ బంద్కు పిలుపునిచ్చింది. ముందు జాగ్రత్తగా జమ్మూలో అంతర్జాల సేవలు నిలిపివేశారు. ఇవాల్టి కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్న కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నేడు శ్రీనగర్ వెళ్లనున్నారు. పుల్వామా ఉగ్రదాడిని అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది. ఉగ్ర సంస్థలకు మద్దతునివ్వడం, వాటికి రక్షణ,
రక్షిత స్వర్గంగా నిలబడం తక్షణమే మానుకోవాలని పాకిస్తాన్కు అగ్రరాజ్యం అమెరికా హితవు పలికింది. ఉగ్రవాద నిరోధక సహకారం పెంపొందించుకోవాలని, సమన్వయం పెంచుకోవాలనే భారత్ అమెరికా సంకల్పాన్ని ఈ ఉగ్రదాడి మరింతగా బలపరుస్తుందని శ్వేతసౌధం పేర్కొంది. ఈ ఉగ్రదాడి వెనుకున్న సూత్రధారులు, ప్రోత్సాహాన్ని అందించిన వారిని అనుమానం లేకుండా కఠినంగా శిక్షించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యానించారు. ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇజ్రాయెల్, శ్రీలంక తదితర దేశాలు కూడా ఈ ఉగ్రదాడిని ఖండించాయి. పాకిస్తాన్ గడ్డపై బలం పెంచుకున్న జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ ఈ హేయమైన చర్యకు పాల్పడింది. దీనిపై ఇప్పటికే పాకిస్తాన్ను దుయ్యబట్టిన భారత్ ఉగ్రవాదులకు మద్దతునివ్వడం మానుకోవాలని, ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయాలని కోరింది. పుల్వామా ఉగ్రదాడి తీవ్ర ఆందోళనకర విషయమన్న పాకిస్తాన్ దర్యాప్తు లేకుండానే భారత్ మీడియా, ప్రభుత్వం తమపై చేసిన ఆరోపణలను తిరస్కరించింది. కశ్మీర్లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో సుమారు 40 మంది జవాన్లు మరణించడంతో పాటు చాలా మంది తీవ్రంగా గాయపడడం పట్ల సీఎం తీవ్రంగా కలత చెందారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢమైన సానుభూతి తెలిపారు. కశ్మీర్లో జరిగిన దాడి నేపథ్యంలో దేశ ప్రజలంతా విషాదంలో మునిగిపోయారని, తాను కూడా తీవ్రంగా మనస్తాపానికి గురయ్యానని కేసీఆర్ ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ఈ నెల 17న తన పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి ఉత్సవాలు జరుపుకోరాదని ముఖ్యమంత్రి నిర్ణయించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎవరూ తన పుట్టినరోజు వేడుకలు జరపవద్దని ముఖ్యమంత్రి అభ్యర్థించారు. As part of the exercise of now assessing our situation, we have had Pathankot, we have had Uri, we have had now Pulwama. First, we must ensure that such attacks are not repeated again to the extent possible, although it is difficult to act against terrorism in a manner that prevents all terrorist incidents. But we have to try to prevent it. And secondly, we must assess what went wrong that enabled Pulwama to happen. This is an act of patriotism, of nationalism, to assess what went wrong, to ask the right questions with the right motive in mind, to prevent such attacks in the future, and even further tighten up our ability to face them or repulse them or eliminate them is an act of patriotism in my view. Pulwama of grave concern, but do not blame us without proof, that Pakistan has said. Pakistan's attempt at innocence, lack of knowledge, ignorance, being unaware of what happened in Pulwama does not wash. We know it, Pakistan knows it, the international community knows it. If Pakistan had a fig leaf even to hide, the fact that it sponsors, nurtures, supports and promotes terrorism, Masood Azhar would by now have been incarcerated in jail for life or been sent to the gallows. But he roams around free in Pakistan seeking to legitimize himself. Pulwama, Governor of Jammu and Kashmir has admitted that we are at fault and it is an intelligence failure. If there has been an intelligence failure, or if there could have been steps taken to prevent an incident like Pulwama, I have always maintained that it's an act of patriotism, of nationalism, of responsible governance to assess what could have gone wrong, what could be put right, what preventive measures can be taken in the future. We need to assess all of this in order to prevent terrorism and terrorist attacks again. The internationals united with India. We are happy that the international community has condemned this incident, but mere sympathy or verbal support is not enough.